ప్రైజ్ ది లార్డ్. ఈ దిన వాక్య భాగము రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. మిమ్మును హింసించు వారిని దీవించుడి. పౌలు తన జీవితంలో తన అనుభవంలో నుండి చెప్పిన మాటగా ఉంటున్నది. ఎందుకంటే క్రీస్తు నిమిత్తమై అనేక శ్రమలు, హింసలు, అవమానములు గుండా పౌలు వెళ్ళినవాడుగా ఉంటూ వచ్చాడు. తన జీవితంలో తను ఏదైతే చేయగలుగుతూ వచ్చాడో అలాగే ఇతరులు కూడా ఆ విధంగా చేయమని ఇక్కడ సెలవిస్తూ వచ్చాడు. తన హింసించిన వారి కొరకై పౌలు కూడా వాళ్ళని దీవించిన వాడుగా, వారి కొరకై ప్రార్థన చేసిన వాడుగా ఉంటూ వచ్చాడు. ఎందుకంటే సాధారణంగా లోకంలో మానవులుగా మనల్ని హింసించే వారిని మనము బదులుగా వాళ్ళని దూషించడానికే ఇష్టపడేవారు ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క పిల్లలుగా, మనము దేవుని పిల్లలుగా, దేవుడు మన జీవితంలో మనకు కూడా ఈ ఆజ్ఞ ఇచ్చిన వాడుగా ఉంటూ వచ్చాడు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో కూడా మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవుడు తన జీవితంలో మనల్ని ఆ విధంగా జీవించాలని నేర్పించడం కాదు, కానీ ఆయన చేసిన వాడుగా మనకు మాదిరిగా ఉండడం కొరకై ఆ విధంగా జీవించిన వాడు కూడా ఉంటూ వచ్చాడు. అందుకే సిలువలో ఆయన వేసినప్పుడు కూడా, ఆయనను సిలువకు మెరుకులతో ఆయన కొట్టినప్పుడు కూడా అక్కడ సిలువలో చుట్టూ ఉన్న ప్రజలను వారిని చూచి ఈ విధంగా సెలవిస్తూ వచ్చాడు. తండ్రి, వీరు ఏం చేర్చున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుడి. ఈ రీతిగా దేవుడు చెప్పడం మాత్రం కాదు, కానీ ఆ రీతిగా చేసిన వాడుగా ఉంటూ వచ్చాడు. దేవుని పిల్లగా ఈ లోకంలో మనం కూడా క్రీస్తు నిమిత్తమై అనేకమైన హింసల గుండా, శ్రమల గుండా మనం వెళ్తూ ఉండొచ్చు. అనేకమైన లేనిపోని మాటల చేత మనల్ని హింసించేవారు ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మనం వారి కొరకై, వారి మేలు కోరేవారుగా, వారి కొరకై మనం ప్రార్థించేవారుగా, వారిని ఆశీర్వదించే ఉండాలని దేవుడు మనకు కోరుతుంటున్నాడు. ఈ దినమున ప్రభు మన జీవితంలో ఆ రీతిగా దేవుని ప్రేమను మన హృదయంలో కుమ్మరించి వారి కొరకై ప్రార్థించేవారుగా, వారిని ఆశ్రయించేవారు ఉన్నట్లుగా ప్రభు మన సాయం చేయనుగాక.